హలో అండి. నేను మీ పద్మావతి. ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 ఈ వీడియోకి లింక్ చేశాను. సో, మిస్ కాకుండా చూడండి. సో, ఇవాళ జాతర డే 2. ఈ డే 2లో జలబిందుల కార్యక్రమం జరుగుతుంది. అంటే మన ఇంటి గుమ్మం నుంచి ఒక బిందెలో పసుపు, కుంకుమ, వేపాకు ఇవన్నీ కలిపి గుమ్మం నుంచి తీసుకునెళ్తారనమాట. కార్యక్రమం ఊరు మొదటన ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభం అవుతుందండి. కనుక కార్యక్రమం మొత్తం నేను చూడాలని చెప్పి బామ్మగారు అనుకున్నారు. కాబట్టి ఆవిడ ఊరు మొదటి నుంచి ఎలా జరుగుతుంది, ఏంటి అని చెప్పి నాకు చూపించడానికి నాతో పాటు బామ్మగారు కూడా వచ్చేసారండి. ఒక పక్కన స్వామివారికి పూజ అయితే ప్రారంభమైందండి. ఇంకో పక్కన పెద్దవాళ్ళు మరియు పిల్లలు అందరూ కలిసి సరదాగా డాన్స్ అయితే వేస్తున్నారండి. చూడటానికి చాలా బాగుందండి. ఊరంతా కలిసి గ్యాదర్ అయ్యారు కదా, అందరినీ ఒక చోట చూస్తుంటే చాలా సంతృప్తిగా, చాలా ఆనందంగా అనిపించిందండి. అయినా ఇలాంటి రోజుల్లో కూడా ఈ ట్రెడిషన్ని ఇంకా ఫాలో అవుతున్నందుకు చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. ఇక కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి. పూజ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి బయలుదేరారండి. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి గుడి దాకా వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళే దారిలో ప్రతి గడప నుంచి ఆడవాళ్ళు ఇలా జలబిందెలు పట్టుకొని వాళ్ళు మనతో పాటు జాయిన్ అవుతూ ఉంటారనమాట. అలా ఊరంతా కలిసి చక్కగా ఇట్లా జలబిందెలను అయితే మోసుకుంటూ గుడి దాకా చేరామండి. ఇతవే మీకు చెప్పడం మర్చిపోయానండి. నాకు కూడా ఒక ఆవిడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నప్పుడు నాకు కూడా ఆమె ఒక జలబిందెలు ఇచ్చి నన్ను కూడా మోయమని చెప్పి ఇచ్చారండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. సాక్షాత్తు అమ్మవారే నాకు ఇచ్చారేమో అని చెప్పి అనిపించిందండి. అలా చక్కగా నా చేత్తో కూడా ఒక జలబిందె అయితే మోసి అమ్మవారికి ఇచ్చానండి. అలా ఒక పక్కన మేము జలబిందెలు మోసుకుంటూ అమ్మవారి దగ్గరికి చేరుకోబోతున్న వేళ విశేషంలో అమ్మవారు ఇట్లా ఒంటి మీదకి వచ్చి అందరికీ దర్శనం అయితే ఇచ్చారండి. ఇక నేనైతే అలా బిందు మోసుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే చేరుకున్నానండి. ఇలా మనం తెచ్చిన బిందులో నుంచి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారండి. అభిషేకం తనంతరం మనకి ఇలా అన్నదానం పెట్టారండి. ఇంకా అన్నదానం తిని ఆ రోజైతే ఏం చేశానండి. అంతే అండి. ఇక పార్ట్ 2 త్వరలో పార్ట్ 3 కూడా రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.